తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పెద్ద మంచి శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం అటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిమ్మ తిరిగి అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అదేంటో మనం ఈ వీడియోలను అయితే ఒకటెనక ఒకటి సమాచారాన్ని పూర్తిగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల పైన ఒక కొత్త మనకు ఊరట కలిగించే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అదే కాకుండా రెండేది ఇటు మహాలక్ష్మి పథకం ఎవరైతే మహిళలు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,500 రూపాయలు మహిళలకు, ఇటు అట్టి విధంగానే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెల, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,000 రూపాయల మనకైతే కొత్త పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలుపబోతుంది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోని అయితే సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకుంటారని అయితే సమాచారం అయితే గమనించగలరు. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణలో ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల పైన అటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల పైన అదిరిపోయే ఊరట కలిగించే ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ 4,016 రూపాయలు, ఇక ఇటు 4,016 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందన్నట్లు ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు రాబోతున్నటువంటి మార్చ్, ఏప్రిల్ నెలలలో ఏదో ఒక నెల డేట్ ఫిక్స్ చేసుకొని అప్పుడే మనకి కొత్త పెన్షన్ డబ్బులు, అప్పుడే మనకి రెండోది మహాలక్ష్మి పథకం డబ్బులనైతే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపబోతుందన్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి నెలల్లో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక జనవరి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల 26, 27 తారీఖు నుంచి అయితే విడుదల వారీగా జిల్లాల వారీగానైతే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.